కవితకు పెళ్ళేడు వచ్చింది. తన ఎదబరువు పెరిగింది. పువ్వుల్లో వేడి మొదలై చాలా కాలమే అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతి తప్పి ఇంట్లోనే ఉంటున్న కవితకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. 2 ఏళ్లు గడిచినా తగిన సంబంధం దొరకలేదు. కవితకు ఇప్పట్లో పెళ్లి అయ్యేలా లేదు. పువ్వులో వేడి పుట్టినప్పుడు 2 తొడల మధ్య తలగడ దిండు పెట్టుకుని అణుచుకోవడం లేదా బోర్లా పడుకోవడం మొదట్లో చేసేది. ఆ తర్వాత తెలుసుకుంది పువ్వులో కడ్డీ దూరందే వేడి చల్లారదని. మరి కడ్డీ ఎక్కడ దొరుకుతుంది? పెళ్లి అయితేనే గాని దొరకదు. పెళ్లి కావడం లేదు. వేడి చల్లార్చుకోవడం కోసం పెన్నులు పెట్టుకోవడం, వంకాయలు ట్రై చేయడం అలవాటు చేసుకుంది. కొద్దిసేపు వేడి తగ్గి సమ్మగా ఉన్నా మళ్ళీ వేడి రాజుకునేది. వాతావరణంలో మార్పులు వచ్చి చలిగా ఉన్నప్పుడు, చల్లగాలి వీచినప్పుడు, వెన్నెల రాత్రులు వచ్చినప్పుడు కవిత పువ్వులో ద్రవాలు ఎగిసిపడుతూ కడ్డీ కోసం ఎదురు చూడసాగింది. వేడి రాజుకుంటూ కసి పెరిగిపోయేది. ఆ పెరిగిన కసిని తగ్గించడానికి తగిన ప్రయత్నాలు అన్నీ చేసేది. అన్నిటికంటే వంకాయ ప్రయోగం ఎక్కువగా చేసేది. పెళ్లికి ముందు ఒక్కసారి అయినా కలయిక ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలని అనిపించింది కవితకు. గుడికి వెళ్ళినప్పుడు చాటుగా రొమాంటిక్ పుస్తకాలు తెచ్చుకుని తన గదిలో పెట్టుకునేది. తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి వేళల్లో చదువుకునేది. షాపువాడు రొమాంటిక్ పుస్తకాలతో పాటు ఇద్దరు ఏకమైన కలయికల బొమ్మల పుస్తకాలను కూడా ఇచ్చేవాడు. ఎంతో ఇష్టంగా ఆ బొమ్మలను చూసుకుంటూ వేడి చల్లార్చుకునేది కవిత. ఆ బొమ్మల్లో కండలు తిరిగిన యువకులు బట్టలు లేకుండా పాల్గొనే దృశ్యాలను చూసి కవిత మైమరిచిపోయేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ కంటిన్యూషన్ పార్ట్ 2 కావాలనుకుంటే స్టోరీని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీకి 10 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఆ 10 లైక్స్ కనుక వస్తే నేను పార్ట్ 2 అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. అవన్నీ వదిలేసుకొని నా పని పక్కన పెట్టి కాస్త టైం తీసుకొని మరి మీకోసం ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక 10 లైక్స్ మాత్రం కంప్లీట్ చేస్తే మీకు పార్ట్ 2 కూడా మళ్ళీ చేయడానికి నాకు కాస్త మోటివేట్గా ఉంటుంది.